ట్రైన్ పైన ఈ జాలి ఎందుకు ఉంటుందో తెలుసా? ఇంకా ఇలాంటి బోర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఈ పార్ట్ 1 వీడియోలో వీటన్నిటి కోసం చెప్పుకుందాం. ఈ జాలీని రూఫ్ వెంటిలేటర్ అంటారు. యాక్చువల్లీ ట్రైన్ వెళ్తున్నప్పుడు హాట్ ఎయిర్ డెవలప్ అవుతుంది. హాట్ ఎయిర్ అనేది పైకి వెళ్తుందని మనందరికీ తెలుసు. ఈ ఎయిర్ బయటకు పంపించడానికి బోగీ రూఫ్ కు ఈ జాలి ఉంటుంది. బోగీ పైన ఈ బాక్స్ లాంటివి ఆ ఎయిర్ ను అట్మాస్ఫియర్ లో కలుపుతాయి. ట్రైన్ లో ఉంటే ఫ్యాన్, బల్బ్ మన ఇంట్లో వాడితే పనిచేయవు. ఎందుకంటే వీటిని 110 వోల్ట్స్ DC పవర్ తో నడిచేలా తయారు చేస్తారు. మన ఇంట్లో వాడే వోల్టేజ్ 220 వోల్ట్స్ AC పవర్ ఉంటుంది. ఇంకా DC కూడా 5 వోల్ట్లు 12 వోల్ట్లు మాత్రమే ఉంటుంది. సో ఇంత ఎక్కువ DC పవర్ వలన ఎవరైనా వీటిని దొంగిలించినా వాటిని పనికి రాకుండా చేయడం కోసం ఇలా 110 వోల్ట్స్ తో నడిచేలా చేస్తారు. ట్రైన్ కు ఈ 110 వోల్ట్స్ సప్లై ఈ బాక్స్ నుంచి వస్తుంది. ట్రాక్టర్ నడిచినప్పుడు వెనక వెయిట్ ఎక్కువైతే వీల్స్ అక్కడికక్కడే తిరుగుతూ ముందుకు వెళ్లకుండా ఉండడం మీరు గమనించే ఉంటారు. అయితే ట్రైన్ ఇంజిన్ కు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. వెనక కోచెస్ లోడ్ ఎక్కువైతే అప్పుడు ఈ బాక్స్ ను ఉపయోగిస్తారు. ఆ సిచ్యువేషన్ లో ఈ బాక్స్ లో ఉండే డ్రై శాండ్ కొంచెం ట్రాక్ పై పడి వీల్ మూవ్మెంట్ కు హెల్ప్ చేస్తుంది. దీనిని శాండ్ బాక్స్ అని అంటారు. ఇప్పుడు ట్రాక్ పక్కన ఉండే ఈ బోర్డ్స్ అన్నిటి కోసం తెలుసుకుందాం. ఈ బోర్డ్స్ లోకో పైలట్ అదేనండి ట్రైన్ డ్రైవర్ కు చాలా ఉపయోగపడతాయి. నెంబర్ 1 పాసింజర్ వార్నింగ్ బోర్డ్. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ లో ఉండే ఈ బోర్డ్ ను ఇంకో 1 కిలోమీటర్ లో ఫస్ట్ సిగ్నల్ రాబోతుంది, బి అలర్ట్ అండ్ లోకో పైలట్ కు చెప్పడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 2 గూడ్స్ వార్నింగ్ బోర్డ్. ఈ బోర్డ్ గూడ్స్ వెహికల్ కు ఫస్ట్ సిగ్నల్ ఇంకో 1.4 కిలోమీటర్ లో రాబోతుంది అని చెప్పడానికి ఉపయోగిస్తారు. నెంబర్ 3 WL లెవెల్ క్రాసింగ్ బోర్డ్. ఈ బోర్డ్ లెవెల్ క్రాసింగ్ అంటే రైలు గేట్ ద్వారా ట్రాక్ పై బస్సెస్, బైక్స్ వెళ్తాయి కదా, ఆ లెవెల్ క్రాసింగ్ 600 మీటర్ల ముందు ఉంచుతారు. ఈ బోర్డును ట్రైన్ డ్రైవర్ చూసిన వెంటనే సింగిల్ హార్న్ ఇస్తూ ఉండాలి. ఆ ట్రాక్ పై ఎవరైనా బై మిస్టేక్ ఉన్నా ఈ హార్న్ సౌండ్ కు పక్కకు వచ్చేస్తారని ఈ బోర్డు పెడతారు. నెంబర్ 4 RWL బోర్డ్. ఈ బోర్డ్ అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ అంటే మనుషులు ఎక్కువ లేకుండా కొన్ని ఊర్ల పక్కన ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ఓపెన్ ప్లేసెస్ కు 250 మీటర్ల ముందు పెడతారు. నెంబర్ 5 W బోర్డ్. ఈ బోర్డ్ ను విజిల్ బోర్డ్ అంటారు. ట్రైన్ డ్రైవర్ కు కొన్ని ప్లేసెస్ లో ట్రాక్ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఆ ప్లేసెస్ ముందు ఏమున్నా ఎవరు ఉన్నా కనబడదు. సో అలాంటి బ్లైండ్ స్పాట్స్ ఇంకో 650 మీటర్లో వస్తుంది అని ఈ హార్న్ కొట్టమని చెప్పడానికి ఈ బోర్డు పెడతారు. నెంబర్ 6 H బోర్డ్. ఈ బోర్డ్ ను హాల్ట్ బోర్డ్ అంటారు. ముందు హాల్ట్ స్టేషన్ వస్తుంది అని లోకో పైలట్ కు తెలియజేయడానికి ఈ బోర్డును ఉపయోగిస్తారు. నెంబర్ 7 స్టాప్ బోర్డ్. ఈ బోర్డును రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ను ఈ ప్లేస్ లో ఆపాలి అని చెప్పడానికి యూజ్ చేస్తారు. నెంబర్ 8 S బోర్డ్. ఈ S బోర్డ్ ను సైడింగ్ బోర్డ్ అంటారు. అంటే ట్రాక్ చేంజ్ అయ్యే ప్లేసెస్ లో ఈ బోర్డు ఉంటుంది. నెంబర్ 9 బ్యానర్ ఫ్లాగ్. ట్రాక్ పై వర్క్స్ జరుగుతున్నప్పుడు, ట్రాక్ రెడీగా లేనప్పుడు ఈ రెడ్ ఫ్లాగ్ ను పెడతారు. థ్యాంక్ యూ. జై హింద్.